హాయ్ అండి. నేను మీ సతీష్ పాలకొల్లు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈరోజు నేను ఎడ్ల బజార్ దగ్గర ఉన్న ఈ పార్క్కి వెళ్తే లోపల మనకి చూడడానికి చాలా బాగుందండి. పిల్లలకైతే నడవడానికి అన్ని విధాలుగా చాలా సౌకర్యంగా చేశారు ఈ పార్కు. ఈ పార్క్కి చాలామంది వస్తున్నారు. కానీ ఒక్క సండే రోజున మాత్రం చాలామంది వస్తారండి. చాలా ఫ్యామిలీస్ అందరూ వస్తారు. వచ్చి సరదాగా ఇక్కడ ఈవినింగ్ 4 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ఇక్కడ హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు. ఇక్కడ చూడవలసింది ఏంటంటే పార్కులో మధ్యలో ఉండేదంతా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది. వాటర్ కూడా మనకి సెక్యూరిటీగా కూడా ఈ స్టీల్ గార్డ్ అంతా ఉంటుంది. పిల్లలదికి మనం ఫ్రీగా వదిలేసిన వాళ్ళు తిరగడానికి కూడా చాలా బాగుంటుందండి. అలాగే చుట్టూ చూసుకుంటే ఈ ఫ్లవర్స్ మొక్కలు చాలా మనకి చూడడానికి చాలా ఆనందంగా చాలా మనకి బాగుంటాయండి. ఇవన్నీ కూడా నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా బాగుండే, కానీ ఈ మధ్యలో కొంచెం తక్కువగా ఉన్నాయి మొక్కలు. కానీ ఈ పార్క్ చూస్తూ ఉంటే మనకి తెలియని ఒక ఫీలింగ్ అండి. మనం ఎన్ని ఉన్నా ఇక్కడికి వచ్చినప్పటికీ ఇవన్నీ మర్చిపోయి ఈ చెట్ల దగ్గర కూర్చొని ఆలోచిస్తూ హాయిగా వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళు చూస్తూ ఉంటే మనకు ఒక హ్యాపీనెస్ అండి, తెలియని ఒక హ్యాపీనెస్ ఇక్కడ ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మా పిల్లలు సరదాగా అలా మాట్లాడుకుంటూ అలా పార్క్ చుట్టూరు తిరుగుతున్నాం. చాలా హ్యాపీగా అనిపించిందండి. అలాగే సరదాగా మాట్లాడుకుంటూ కౌర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయామండి. పార్క్ చుట్టూ మొత్తం తిరిగామండి. కానీ పార్క్ ఏంటి ఒకసారిగా చెప్తుంటా ఉంటే మీకు మధ్యలో సాంగ్ వచ్చిందని చూస్తున్నారా? నేనే పెట్టానండి బేబీలో సాంగ్ బాగుందని. కానీ ఇక్కడ చాలామంది ఫోటో షూటింగ్ అండి. అంటే ఎక్కువ ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ తీసుకోవాలన్నా లేదని ఏదన్నా ఫంక్షన్స్ తీసుకోవాలన్నా ఫొటోస్కి అయితే సూపర్ అండి. ఇక్కడైతే ఫోటో షూటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కానీ ఇక్కడ లొకేషన్స్ కానీ చాలా ఎక్సలెంట్ అండి. ఇక్కడ ఉన్న మెయిన్ హైలైట్ ఏంటంటే ఎదురు బొంగులు అంటారు కదా మనకి, ఆ చెట్లు ఇక్కడ ఉంటాయండి. చూడడానికి చాలా 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 బాగుంటాయి. కానీ ఇది ఇప్పుడు కాదండి, శీతాకాలం వస్తుంది కదా, ఆ టైంలో అయితే ఇక్కడ చాలా చాలా చెట్లు మంచి మంచి పువ్వులు పూసి చాలా మనకి ఆనందాన్ని ఇస్తాయండి చూడడానికి. చూసారు కదా మన ఐ లవ్ పాలకొల్లు, మన పాలకొల్లు అండి. మనం ఎలా మర్చిపోతాం? కాబట్టి మనకు కావాల్సింది మన పాలకొల్లు. నన్ను ఇక్కడ కూర్చున్నది.
లాస్ట్కి పార్క్ చుట్టూ తిరగండి, ఇక చీకటి పడిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆపోజిట్లో ఉంటుందండి చర్చ్ అండి, ఇది పార్క్ ఆపోజిట్లో ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.